ఆదికాండము 11వ అధ్యాయము. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమునొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు మనము భూమి మీదంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునట్టు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో, జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయుదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియూ నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 గలవాడై జలప్రవాహమును గతించిన 2 ఏళ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను. షేలాహు ఏబెరును కనిన తరువాత 433 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు 34 ఏండ్లు బ్రతికి పేలెగును కనెను. ఏబెరు పేలెగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పేలెగు 30 ఏండ్లు బ్రతికి రయూనును కనెను. పేలెగు రయూనుని కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయూ 30 ఏండ్లు బ్రతికి సేరూగును కనెను. రయూ సేరూగును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సేరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సేరూగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తేరాహును కనెను. నాహోరు తేరాహు కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తేరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రాహామును నాహోరును హారానును కనెను. తేరాహు వంశావళి ఇది. తేరాహు అబ్రాహామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములలో తన తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రాహాము నారోహును వివాహమును చేసుకొనిరి. అబ్రాహాము భార్య పేరు శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రియైన హారాను కుమార్తె. శారయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తేరాహు తన కుమారుడగు అబ్రాహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాహాము భార్య అయిన శారయి అను తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరును పట్టణములలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు